ఇప్పుడు వరకు హెచ్టిఎంఎల్ని యూజ్ చేసి వెబ్ పేజెస్లో కంటెంట్ ఎలా యాడ్ చేయాలి అండ్ వాటికి డిఫరెంట్ ట్యాగ్స్ ఏం యూజ్ చేయొచ్చో చూసాం. లైక్ హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, హైపర్ లింక్స్, టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఎట్సెట్రా. ఇప్పుడు నెక్స్ట్ ఈ టెక్స్ట్ని స్ట్రక్చర్ చేయడానికి టేబుల్స్, లిస్ట్స్ ఇలాంటి డిఫరెంట్ ఫార్మాట్స్ ఎలా యూజ్ చేయాలి చూసే ముందు ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ బ్లాక్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ గురించి చూద్దాం. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి ఎప్పుడు కూడా ఒక డిఫాల్ట్ సెట్టింగ్ ఉంటుంది అండ్ ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్ని బేస్ చేసుకొని మిగతా ఎలిమెంట్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతాయో డిపెండ్ అవుతుంది. హెచ్టిఎంఎల్లో 2 మోస్ట్ కామన్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ బ్లాక్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్. బ్లాక్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా వర్టికలీ స్టాక్ అవుతాయి అండ్ ఇన్లైన్ హారిజాంటలీ స్టాక్ అవుతాయి. అంటే బ్లాక్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్లేస్ అవుతుంది. ఎందుకంటే బ్లాక్ ఎలిమెంట్స్ వెబ్ పేజ్లో ఉండే విడ్త్ని కంప్లీట్గా ఆక్యుపై చేస్తుంది. సో బ్లాక్ ఎలిమెంట్ తర్వాత ఉండే ఏ ఎలిమెంట్ అయినా కూడా అది నెక్స్ట్ లైన్లో వస్తుంది, బట్ దాని పక్కన రాదు. ఫర్ ఇన్స్టెన్స్ పారాగ్రాఫ్స్, హెడ్డింగ్స్, డివ్ ట్యాగ్స్ ఇలాంటి వాటిలో ఉండే కంటెంట్ ఎప్పుడు కూడా వెబ్ పేజ్లో ఉండే కంప్లీట్ విడ్త్ని ఆక్యుపై చేసి నెక్స్ట్ ఎలిమెంట్ని నెక్స్ట్ లైన్కి పుష్ చేస్తుంది. వెరాజ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అయితే ఒకదాని పక్కన ఒకటి హారిజాంటలీ స్టాక్ అవుతాయి. ఎందుకు అంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా కంటెంట్కి ఎంత స్పేస్ అవసరం ఉంటుందో అంతే ఆక్యుపై చేస్తాయి. సో నెక్స్ట్ ఎలిమెంట్ ఎప్పుడు దాని కంటిన్యూషన్ దాని పక్కనే కంటిన్యూ అవుతుంది. వీటికి ఎగ్జాంపుల్స్ లింక్స్, స్పాన్ ఎలిమెంట్లో ఉండే టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్, ఇమేజెస్ ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం సిఎస్ఎస్ని యూజ్ చేసి ఈ డిఫాల్ట్ ఇన్లైన్ అండ్ బ్లాక్ విడ్త్స్ని చేంజ్ చేయొచ్చు, ఆర్ ఈ డిఫాల్ట్ ప్రాపర్టీస్ని యూజ్ చేసే మన వెబ్ పేజెస్ని స్ట్రక్చర్ చేసుకోవచ్చు. సో వీటికి ఎగ్జాంపుల్ మనం కోడ్ ఎడిటర్లో చూద్దాం. సో బ్లాక్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫర్ ఇన్స్టెన్స్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ అనేది ఒక బ్లాక్ ఎలిమెంట్. ఎందుకు అంటే పారాగ్రాఫ్ లారెమ్ ఇప్సమ్. సో మనం ఎప్పుడైతే వెబ్ పేజ్లో ఒక పారాగ్రాఫ్ని యాడ్ చేస్తామో దాని తర్వాత మనం యాడ్ చేసే ఎలిమెంట్ లైక్ అనదర్ పారాగ్రాఫ్ అది ఎప్పుడు కూడా నెక్స్ట్ లైన్లో వస్తుంది, బట్ దానికి కంటిన్యూషన్ రాదు. ఈవెన్ ఇఫ్ మనం పారాగ్రాఫ్ తర్వాత ఒక యాంకర్ ట్యాగ్ యూజ్ చేసిన యాంకర్ అది ఎప్పుడు కూడా నెక్స్ట్ లైన్లో వస్తుంది. సో అందుకే పారాగ్రాఫ్ని బ్లాక్ ఎలిమెంట్ అంటాం. బ్లాక్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా కంప్లీట్ విడ్త్ని ఆక్యుపై చేస్తాయి. వెబ్ పేజ్లో ఎంత స్పేస్ ఉంటే అంత స్పేస్ని ఇవి ఆక్యుపై చేస్తాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇది. సిమిలర్లీ డివ్ కూడా. డివ్ స్టైల్, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, color, there you go. సో div, paragraphs, heading tags కూడా. సో ఎప్పుడైనా మనం 2 హెడ్డింగ్ ట్యాగ్స్ యాడ్ చేసినప్పుడు అవి ఎప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి తప్ప పక్కన ప్లేస్ అవ్వవు. ఎందుకంటే ఇవి బ్లాక్ ఎలిమెంట్స్. సో కంప్లీట్ సో ఎప్పుడు కూడా కంప్లీట్ వెబ్ పేజ్ విడ్త్ని ఇవి ఆక్యుపై చేస్తాయి. దేర్ యు గో. సో ఇవి ఎప్పుడు కూడా కంప్లీట్ విడ్త్ని ఆక్యుపై చేస్తాయి. బట్ ఇన్లైన్ ఎలిమెంట్లో ఉండే కంటెంట్కి ఎంత స్పేస్ రిక్వైర్మెంట్ ఉంటే అంత విడ్తే ఆక్యుపై చేసి నెక్స్ట్ ఎలిమెంట్ని వాటి పక్కన ప్లేస్ చేస్తాయి. సో ఫర్ ఇన్స్టెన్స్ యాంకర్ ట్యాగ్. సో యాంకర్ ట్యాగ్స్ ఎప్పుడు కూడా ఒకదాన్ని పక్కన ఒకటి ప్లేస్ అవుతాయి. అండ్ ఇమేజెస్ కూడా. అండ్ వన్స్ ఆ స్క్రీన్ విడ్త్ అనేది ఆక్యుపై అయితే అప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది తప్ప బై డిఫాల్ట్ ఎప్పుడు కూడా ఇమేజెస్ బై డిఫాల్ట్ ఎప్పుడు కూడా ఇన్లైన్ ఎలిమెంట్స్ ఒకదాన్ని పక్కన ఒకటి ప్లేస్ అవుతాయి. అండ్ ఇవి ఎప్పుడు వాటికి ఎంత స్పేస్ రిక్వైర్మెంట్ ఉంటే అంత స్పేసే ఆక్యుపై చేస్తాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ స్టైల్, దేర్ యు గో. సో ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఆ కంటెంట్కి ఎంత స్పేస్ రిక్వైర్మెంట్ ఉందో అంతే ఆక్యుపై చేసి నెక్స్ట్ ఎలిమెంట్ దాన్ని పక్కన ప్లేస్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ప్రాపర్ వెబ్ పేజెస్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తామో
అప్పుడు ఈ బ్లాక్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఫర్ నౌ మనం క్రియేట్ చేసే ఎలిమెంట్స్లో 2 టైప్స్ ఉంటాయి, బ్లాక్ ఎలిమెంట్స్, ఇన్లైన్ ఎలిమెంట్స్. బ్లాక్ ఎలిమెంట్స్ అంటే వెబ్ పేజ్లో ఉండే విడ్త్ని 100% ఆక్యుపై చేసి వర్టికల్లీ ఒకదాని తర్వాత ఒకటి స్టాక్ అవుతాయి. వెరాజ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే కంటెంట్కి అవసరం ఉండే విడ్త్ మాత్రమే ఆక్యుపై చేసి హారిజాంటలీ ఒకదాని పక్కన ఒకటి స్టాక్ అవుతాయి. సో ఇది బ్లాక్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్కి డిఫరెన్సెస్. సో బ్లాక్ ఎలిమెంట్స్కి ఎగ్జాంపుల్స్ పారాగ్రాఫ్ ట్యాగ్స్, హెడింగ్ ట్యాగ్స్, div ట్యాగ్స్ ఎక్సెట్రా. అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్కి ఎగ్జాంపుల్స్ లింక్స్, టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్, ఇమేజెస్, స్పాన్ ఎలిమెంట్లో ఉండే కంటెంట్ ఎక్సెట్రా. సో నెక్స్ట్ లెక్చర్ నుంచి మనం వెబ్ పేజెస్లో యాడ్ చేసే టెక్స్ట్ని స్ట్రక్చర్ చేయడానికి టేబుల్స్, లిస్ట్స్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం.